మతం అనేది జీవన విధానం అండి. అది నీ ఇష్టం. అలాగే ప్రతి దేశంలో ఒక మతం ఉంటుంది. ఆ దేశంలో ఒక చట్టం ఉంటుంది. తదనుకూలంగా వెళ్ళాలి గానీ, ఇక్కడ నా మతాన్ని చొప్పించి, స్థానిక మతాలని కబ్జా చేసి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి. వాళ్ళని బానిసగా చేసుకొని పబ్బం గడుపుకోవాలి అనుకోవడం తప్పు. రైట్. ఈ విషయాన్ని మీరు గమనించండి. 3 అయినాయి ఇప్పుడు. ఆ! దావీదు భార్యలను కొడుకులకు యెహోవా ఎందుకు అప్పగించాల్సొచ్చింది? ఇది వ్యభిచారం కిందకి రాదా? వ్యభిచారం చేయటం నేరం. హ్మ్. దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలని 10 కమాండ్‌మెంట్స్‌లో ఉంటది. అవును. దావీదు వారు రాజు ఆయన. హ్మ్. దావీదు నీ యజమాన కౌగిట స్త్రీని నీ కౌగిట చేర్చాను. స్త్రీలను హ్మ్. అంటే ఎంతోమంది హ్మ్. బహువచనం. కావాలంటే ఇంకా నువ్వు ఇచ్చేవాడిని. కానీ ఈ తప్పు నువ్వు రాత్రి వేళ చేశావు కాబట్టి పగటి యందు నీ ఇంటి వారి చేత నీకు ఏదైతే నువ్వు చేసావో అది నేను చేపిస్తా అంటాడు. హ్మ్. కాదండి తప్పు. ఎవరు? యెహోవా అనే దేవుడు. యెహోవా దేవుడు అంటాడు. ఓకే. అది ఎంతవరకు కరెక్ట్ అండి? పైగా వీళ్ళేమంటారు చాలామంది పాస్టర్లు బైబిల్ చూసే భారత చట్టాలను రూపొందించారంటారు. హ్మ్. ఎక్కడైనా ఉందండి? ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళ భార్యని కొడుకుల దగ్గర అప్పగించడం అనేది ఉందా? లేదు. తప్పదు. వాడికే శిక్ష ఉంటది. వీళ్ళకేం సంబంధం? హ్మ్. ఈ శిక్ష అమలు చేస్తే ఎంతమంది ఈ వాటికన్ సిటీ వాళ్ళు ఉన్నారు కదా! అవును. చాలామంది క్షమాపణ పత్రాలు రాసిచ్చారు. హ్మ్. అలాగే డబ్బులు కట్టారండి. వాళ్ళ పాస్టర్‌లకు గూడా మరి వాళ్ళ భార్యలను వాళ్ళ కొడుకు దగ్గర పంపించాలిగా. ఏది మనం అనేది ఇక్కడే భారతదేశం వాళ్ళు కాదు. వాటికన్ సిటీ ఏదైతే క్షమాపణ పత్రం రాసి ఈవెన్ అదే. మగవాళ్ళని కూడా వాడారు అని దానికి సాక్ష్యాలు, ఆధారాలు శివశక్తి ద్వారా ఉన్నాయి. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. హ్మ్. మనం ఏది కూడా గుడ్డిగా ఊరికే మాట్లాడట్లా. చెప్పడం, గుడ్డిగా మాట్లాడటం కాదు. నిర్ధారించుకొని ప్రతి మాట నేను గౌరవంగా మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడుతున్నాను. నిర్ధారించుకొని మాట్లాడుతున్నాను. హ్మ్. దానికి ఆన్‌లైన్ ద్వారా డిబేట్‌కి నేను రెడీ. ఓకే. ఏ పాస్టర్ అయినా కానివ్వండి. మనం ఒక దేశం పుట్టిన వాళ్ళం. మనం అన్నదమ్ములం. మనం దేని గురించో కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చర్చించుకుందాం. హ్మ్. మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవ మత ప్రచారం. మీరు వాళ్ళకి బాప్టిజం ఇచ్చి వాళ్ళ ద్వారా దశమ భాగాలు తీసుకోవడానికే తప్ప ఇంకొకరి ఆత్మలు రక్షించడం అనేది మ్యాటర్ కాదది. హ్మ్. అది ఖచ్చితంగా మీరు గమనించండి. ఓకే. 4. పుట్టిన బిడ్డని చంపేస్తాడు. అంటే ఎవరైతే దావీదు ఉంచుకున్నటువంటి ఒక బిడ్డకి హ్మ్. భార్య ఆమెకి బిడ్డ పుట్టుద్ది. హ్మ్. యెహోవా దేవుడి వల్ల చనిపోద్ది ఆ పిల్ల. హ్మ్. చిన్న పిల్లని ఎందుకు చంపాడు? ఎందుకు? చంపేస్తాడు అంతే. ఓకే. దానికి మనం ఎందుకని మనమేం ప్రశ్నిస్తాం? అలాగే యూదా గోత్రము పవిత్రమేనా అని నేను ఎందుకు అంటే ప్రశ్నిస్తానంటే యూదా గోత్రంలో పుట్టిన వ్యక్తే యేసుప్రభు అంటారు యేసు ప్రభు. కదండీ! హ్మ్. అని అంటారు కదా! యూదా గోత్రపు కొదమ సింహం అవును. యేసువారని. ఇప్పుడు యూదా గారు ఏంటంటే హ్మ్. ఆయన అదొకటేంటంటే ఆయన చనిపోతాడు. ఒక పెద్ద అతను యెహోవాని చంపేస్తాడు. ఏదో జరుగుద్ది. హ్మ్. అప్పుడు రెండో అతను ఓనాని ఏం చేస్తాడంటే లోపలికెళ్ళి చేస్తాడు. హ్మ్. చేస్తూ ఒక ఐడియా వచ్చిద్ది. నేను సెక్స్ చేస్తే మా అన్నకే పుట్టాడనుకుంటారు. నాకెందుకని చెప్పి బయటకి అరిచేస్తాడు. ఆ విషయాన్ని యెహోవారు చూస్తారు. హ్మ్. చూసి చంపేస్తాడు. ఇది ఎంతవరకు సబబు అది? తప్పంటే వదిని చేయటం. వదిన అంటే మన కణతలతో సమానం. హ్మ్. తప్పని ఆపాలి నువ్వు. ఆడ ఎందుకు చంపావో అర్థం కాదు. ఏమంటే రేతస్సే ఉందండి ఉమ్ము లాంటిది. హ్మ్. వదిన్ని పోవడం తప్పు కాబట్టి శిక్షించు. అది సబబు గాని ఇది అసలు ఓకే. ఇలా చంపడం తప్పు అని నేను అనుకున్నా. అది కరెక్టేనా? హ్మ్. మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. 5. యూదా గోత్రం కుదమ సింహాన్ని దగ్గరికి వద్దాం. హ్మ్. యూదా అనే ఆయన ఏం చేస్తాడంటే ఒక పిల్లోడు ఉంటాడు. ఈడు చిన్న పిల్లోడు. ఈడు పోతే మళ్ళీ ఇబ్బంది అయిద్దని చెప్పి ఆ అమ్మాయిని పంపించేస్తాడు. హ్మ్. కొన్నాళ్ళకి ఈయన ఏం చేస్తాడంటే యూదా అనే ఆయన దారమ్మట పోతా ఉంటే ఆవిడ ముసుగేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చుంటే అది వ్యభిచారం చేసే స్త్రీ అలా కూర్చుంటదని అక్కడ ఆచారం. హ్మ్. ఆ దగ్గరికి ఆయన వెళ్తాడు. ఏమన్నా తెచ్చావంటే నా దగ్గర ఏమి లేవంటే నీ దగ్గర ఏముంటది అంటే ఉంగరాలు, ఏదో చేతికర్ర, గుర్తులు తీసుకొని ఆమె చేయనిచ్చుద్ది. హ్మ్. కొన్నాళ్ళకి కడుపొచ్చు. ఈ విషయం వీళ్ళకి తెలుసుద్ది. అంటే మొగుడు లేడు కదా! నా కొడుకులు కూడా ఎవరు లేరు. ఎట్ట కడుపొచ్చింది? ఆ అమ్మాయిని చంపేయాలి. ఏది ఆజ్ఞ ప్రకారం. హ్మ్. ఈ ఆజ్ఞ ప్రకారం అవును. చంపాలని అనుకుంటే ఆడికి పోతే చేతికర్ర అన్నీ ఇస్తది. నీ ద్వారానే నాకు గర్భం వచ్చిందని. హ్మ్. ఈయన కొంతమంది పాస్టర్ ఆలోచన ఏందంటే తెలియక సెక్స్ చేసాడు కోళ్ళని. హ్మ్. అంటే అది వ్యభిచారం కాదా? మరి వ్యభిచారం చేసాడు కదా ఆయన. మరి యూదా గోత్రం పవిత్రం ఎలా అవుతుంది? హ్మ్. మరి ఈ యూదా ఈ వ్యభిచారం చేసినటువంటి ఈ యూదా గోత్రంలో యేసువారు పవిత్రులు ఎలా అవుతారు? హ్మ్. ఇది నా ప్రశ్న ఇక్కడైతే. మీరు బాగా గమనించండి. మిమ్మల్ని మీరు తర్కంగా ఆలోచించి తర్కబద్ధంగా నాకు సమాధానం చెప్పండి. ఇది 6 గూడా. అండి. ఆ!
అలాగే కయ్యూను భార్య ఎవరు, నోదు దేశం ఎక్కడుంది? ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ కయ్యూను అనే అంశం ఆది కాండంలో ఉంటుంది. అప్పుడు ముగ్గురు పుడతారు. ఒకరిని చంపేస్తాడు యెహోవా దేవుడు. ఉమ్, తర్వాత ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో ఒక అతన్ని యెహోవా క్షమిస్తాడు అనమాట. ఉహుం, అరే నువ్వు దేశదిమ్మరిగా తిరుగు, ఉమ్, ఇక్కడ నువ్వు ఉండే అర్హత లేదు అని అంటే అతను పంపిస్తే అతను వేరే నోదు దేశం అనే దేశం వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవనాన్ని సాగించాడు అని ఉంది. ఉమ్, ఉన్నదే ముగ్గురులో ఒక అతను చనిపోయాడు. ఉమ్, ఇంకా నోదు దేశం ఎక్కడుంది? ఉమ్, అక్కడ ఆడపిల్ల ఏడుంది, ఈయన ఆడ పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అంటే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే యెహోవారి సృష్టి కాకుండా ఇంకో సృష్టి అడ్వాన్స్గా ముందే ఉంది అని మనం Okay. నిర్ధారించడం. ఓకే. అప్పుడు సృష్టికర్త యెహోవారు కాదు, ఇది ఒప్పుకోవాలి. ఉమ్. లేదా కయ్యను భార్య ఎవరో మీరు చెప్పాలి. ప్రతిదీ వింటున్నారు కదండి, చాలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ కావాలంటే రివైండ్ చేసుకుని మరి రాసుకోండి. ఉమ్. ఈ ప్రశ్నలకి సమాధానం మీ పాస్టర్లు చెప్తారా లేదా ఇంకెవరైనా చెప్తారా చెప్పించండి. అండ్ మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ మళ్ళీ చెప్తున్నా చేయబోతున్నాం, అప్పుడు ఆయన రిఫరెన్స్ కూడా చెప్తాడన్నారు. ఉమ్. రెడీ? అలాగే యేసువారు పుట్టినటువంటి దేశంలో యేసువారిని ఎందుకు నమ్మరు? ఇప్పుడు 2% ఉంది అక్కడ క్రైస్తవం. అక్కడ నాకు తెలిసి 94 లక్షల మంది అండి. 94 లక్షల మంది 2% అంటే ఎంతమంది అండి? 2000 ఉంటారు. మరి ఇక్కడ మనం ఎందుకు నమ్మాలండి? అదే కదా. ఇలా అంటారు. ఆయన వాళ్ళకి సత్యవాక్యం వాళ్ళకి లేదు, అందుకే మనకు ఇదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన చెప్పారు కదండి, నేను వచ్చింది వీళ్ళ కోసమే, ఇజ్రాయెల్ కోసం అని చెప్పి. ఆ, ఆయన ఇప్పుడు ప్రపంచం గురించి నేను వచ్చానని చెప్పలేదు అసలు కదా. ప్రపంచం అలా తెలియదండి ఆయనకి. అదే కదా. యెహోవారికి కూడా ఉమ్, మీకు చాలా చోట్ల నేను ఇశ్రాయేలు సైనాధిపతిని అంటాడు ఆయన. ఉమ్, తర్వాత 9వ ప్రశ్న ఏంటంటే మనిషి పాపానికి యేసువారి సావుకి ఏంటి సంబంధం? అలాగే మనిషి బాప్టిజం తీసుకొని పాస్టర్కి దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? సరే ఓకే, అతనికి లాభం వచ్చింది, పాస్టర్ తీసుకుంటాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత అతనికి నష్టం వస్తే నువ్వు ఎంత ఇస్తావు? అలాగే పాస్టర్లకు జీతాలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తుంది? ఉమ్. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి పూజారులకి వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ సార్, ఈ ప్రశ్నకి సరైన సమాధానం నేను చెప్తాను. ప్రముఖ గుళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద గుళ్ళు, తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, కనకదుర్గం తల్లి కానివ్వండి, ఈవెన్ ఇక్కడ యాదగిరి గుట్ట కూడా ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి, అంటే అవును. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అక్కడి నుంచి కొన్ని కోట్ల డబ్బు ప్రభుత్వానికి వస్తుంది, ఉమ్, అందులోంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఏ చర్చ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఒకసారి నాకు చెప్పండి. అలాగే పాయింట్. అలాగే ఇది సెక్యులర్ దేశమా, హిందూ దేశమా? చాలా మంది సెక్యులర్ అంటున్నారండి మరి. రైట్, ఉమ్, నేను ఒప్పుకుంటా. మరి సెక్యులర్ దేశం అయినప్పుడు మా హిందూ గుళ్ళతో పాటు అన్ని తీసుకొని ప్రభుత్వం ఆధీనంలోకి అవును. ఒక లెక్క జమ చూపించండి. మా ప్రతి గుళ్ళో మేము కట్టుకునే గుళ్ళో కూడా మాకు లెక్క జమ ఉంటుంది. ఉమ్. మా అదే విధంగా ప్రతి విషయాల్లో కూడా లెక్క జమ ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలోకి ఉండాలి. అప్పుడు జీతాలు ఇవ్వండి, మేము ఒప్పుకుంటాం. క్రిస్టియన్ సంపాదించే దానిలో అంటే ఆ దశంభాగాల్లో వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అంట కదండి మొత్తం అంతా. అలాగే మతం మారిన వ్యక్తి తన సర్టిఫికేట్ ఎందుకు మార్చుకోడు? ఇది మరి హిందువులకు అన్యాయం జరగటం లేదా? ఏమొచ్చింది క్వశ్చన్? మరి మీరు అడిగారు కదా దగ్గరనే. అడిగాను కదా. నేను ఏమన్నాను? లేదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. నా మేనిఫెస్టోలో ఉందండి, ఆ, ఎవరైతే మతం మారుతారో వారికి సర్టిఫికేట్ మార్చాలి ఉమ్. అని అంటే నాకు కూడా అదే ఆలోచన ఉందండి, అది చేద్దాం అన్నాడు ఆయన. ఆయనదే లేదంట. ఆయన కూడా లేదన్నాడు కదా, అతను మార్చుకోలేదు కదా. అవును. ఈవెన్ ఇంకొకటి సార్, ఇతను అభినవ్ దర్శన్ గారు ఏమన్నాడంటే బొట్టు విషయంలో కూడా తేడాగా ఇప్పుడు ఆయన కూడా కొబ్బరికాయ కొట్టాడు. యేసువారిని నమ్మకపోతే ఎందుకు నరకాన్ని ఇస్తాడు? నరకం అనేది పాప పుణ్యాలకు సంబంధించిందే కానీ ఉమ్. ఒక వ్యక్తినో ఒక దేవుణ్ణి నమ్మకపోతే నరకం అనేది తప్పు. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు నమ్మకపోతే నిప్పు అగ్ని ఆరదు, అగ్ని పురుగు ఆరని, చావనటువంటి చావని మంటల్లో వేసి మరి కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో వేసేస్తాడు. అదే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక మనిషి రేపు చేసి మర్డర్లు చేసి చేయాల్సిన పాపాలని దుర్మార్గాలు చేసి చివరికి యేసయ్య నువ్వే అంటే పరలోకం ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం? మరి అతని దుర్మార్గాలకి బలైనటువంటి అభాగ్యుల పరిస్థితి అంటే ఎప్పుడు? వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు మీరు? యేసువారు ఏం న్యాయం చేస్తారు? వాళ్ళు క్షమించబడ్డారు చేసిన తప్పు కదా. ఇప్పుడు తప్పు ఒప్పులు దాన్ని ఖచ్చితంగా రూఢీకరించి పరిశీలించి శిక్ష చేయటమే కరెక్ట్ కావని ఇది తప్పు అంటాను. అలా అనుకుంటే చట్టాలు ఎందుకు? ఇంకా క్షమించకపోతే చట్టాలు
తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని వచ్చేస్తే సరిపోద్ది అంటారు మరి. ఇంక చట్టాలు ఎందుకు అట్ట అనుకుంటే ప్రతి ఒక్కరు దుర్మార్గం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను 2-3 తప్పులు చేసి ఏసయ్య అన్నాను అనుకోండి, నా తప్పులన్నీ పోతాయా? మరి అప్పుడు ఆ గురు కాబట్టి బలి కాబడ్డ ఆ అమ్మాయిల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏసు తెలియదు, యేసువారు ఎవరో తెలియదు. అప్పుడు వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా. నాకు యేసువారు తెలుసు కాబట్టి ఏసయ్య నన్ను ఈ తప్పు క్షమించని నేను మొక్కుని యేసువారి దగ్గరికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది? అంతేగా, ఇది తప్పు కదా. అప్పుడు ఆయనకు కూడా పోనీ వాళ్ళకు కూడా యేసువారు ఓకే తెలుసు, వాళ్ళు కూడా పరలోకం వచ్చారు. అప్పుడు నాకు వాళ్ళకి ఏంటి తేడా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు సహేతుకంగా ఆత్మపూర్వకంగా మీరు పరిశీలించుకోండి. మీ మనస్సాక్షిని అడగండి. ఎప్పుడు డబ్బు చేసుకోకండి. రైట్. కాబట్టి గబ్బు కూడా అవుతారు. దానికి నిదర్శనాలు ఉన్నాయి. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నా పాలన ఇష్టపడిన వాడెవడో వాడి మెడకి పేద తిరుగురాలు కట్టి సముద్రంలో పడవేట వానికి మేలు అంటాడు. నా పాలన ఇష్టపడిన వాడు ఎవడో వాడి మెడకి పేద తిరుగురాయి కట్టి సముద్రంలో పడవేట వానికి మేలు అంటాడు. అంటే ఆయన్ని నమ్మనివాడు పాలన అంటే ఏదో సరే ఏదో ఒకటి. అదేంటి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అప్పుడు అది దుర్మార్గం కదా. ఇది యేసువారు చెప్పిందే. ఈ ప్రశ్నలు 15 ప్రశ్నలు వచ్చినాయి ఇప్పటికైతే. ఇవన్నీ మీరు ఖచ్చితంగా 15 ఉన్నాయి. 15 ఉన్నాయి. ఈ 15 ప్రశ్నలు మీకు ఖచ్చితంగా సహేతుకంగా చెప్పాను. అదేవిధంగా మీరు పరిశీలించండి. నేను ఆన్లైన్తో ఏ పాస్టర్ అయినా కానివ్వండి, విశ్వాస అయినా కానివ్వండి, నాది యాక్టర్ రాజు హిందూస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా అయినా మీతో నేను డిబేట్ చేస్తాను. ఏ ఛానల్ అయినా సరే నేను డిబేట్ చేయడానికి ఆన్లైన్లో ఖచ్చితంగా వస్తాను. ఓకే. ఎదురేదంటే కొంతమంది ఆవేశపరులు, ఏదో ఎదురుబోదురు. ఏముందండి ఎదురుబోరు? మనకేం కావాలి? జ్ఞానం కావాలి. మనిషి ఎందుకు? ఇంకొకరు ఈయన కనిపించడు. ఎందుకు కనిపించాలి? నేను మంచి చేసే మంచి కనిపించాలి. మంచి కనిపించాల్సిన అవసరం ఏంటి? అంతేగా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాసుకున్నారు కదా, 15 క్వశ్చన్స్ మాత్రమే అంటండి, 18 కాదు. సో ఈ 15 క్వశ్చన్స్ కూడా రాసుకున్న వాళ్ళు మీ యొక్క పాస్టర్స్ని అడగండి. వీటిల్లో ఏదైనా సరే, దేనికైనా సరే సమాధానాలు చెప్పగలిగితే ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఆయనకే కాల్ చేయండి. ఫస్ట్ కాల్ చేసి ఆయన్ని ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు లేదా రిఫరెన్స్లు మీరు అడిగినా ఆయన చెప్తారు. లేదంటే మన ఛానల్లోనే మళ్ళీ పిలిపిద్దాం, డైరెక్ట్గా మాట్లాడిద్దాం. అలాగే ఏ పాస్టర్కైనా మీరు ఫోన్ చేయండి. నాతో డిబేట్కి వస్తారేమో మీరు ఆలోచించండి. ఇప్పుడు లైవ్ కావాలంటే కాల్ చేయండి. యాక్టర్ రాజు ఆన్లైన్లో ఉన్నాడు. మీరు అతనితో డిబేట్ చేస్తానంటే నేను డిబేట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పండి. ఎవరుంటారు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టైము 100% నేను చెప్తున్నానండి, ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ టైం మీరు కనుక ఇక్కడికి వస్తే 100% నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతాను. మాట్లాడి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతా, కొంతమందిని చేసి నేను పెడతా. సో వాళ్ళతోటి మాట్లాడించడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే మీరు ఆ సమాధానం ఒప్పుకోగలుగుతారా, ఒప్పుకోలేకపోతారా, అవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేద్దాం. నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకోవడానికి నాకు ఎటువంటి బేసిజాలు ఇవ్వండి. ఓకే. నిజాన్ని నిరూపిద్దాం. నిజం ఉంటే స్వీకరిద్దాం. ఓకే. భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఎలాగైతే మత స్వేచ్ఛ ఉందో, మతం ప్రచారం చేసుకునే హక్కు ఉందో, అదే రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే హక్కు నాకు ఉంది. రైట్. జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకుంది, పాస్టర్లకి. ఓకేనా? కాబట్టి నేను ఎక్కడా కూడా ఇంటర్వ్యూలో మాట తోడలా. కాబట్టి నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎవ్వరికి మీరు బలి కాకండి. మీ డబ్బు మీరే తినండి. ఓకేనా? ఈ పాస్టర్ల మాటలను నమ్మి మోసపోవద్దు. యేసుని నమ్ముకో, ఉన్నదమ్ముకో అనేటువంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. యేసుని నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ, యేసు వారిని అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అవునండి. ఫైనల్గా నేను కూడా ఒక మాట అడగాలనుకున్నాను. మొన్న మీ ఫ్రెండ్ది కార్ యాక్సిడెంట్ అయిందండి, మీరే కదా చేయించింది? పాపం నిజంగా ఇది గనక జరగకపోతే దాని మీద కూడా రాతాంతం చేసేవారు కానీ. లేదండి, మీరే ఏదో చేశారని డౌట్గా ఉంది. నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు ఒకసారి చెప్పాడు, యేసు విరోధుల నాశనం అవుగాక, వాళ్ళ ఇంటి మీద నిప్పులు కురువును గాక, అగ్ని కిరణాలు కురువును గాక, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుగాక అని చెప్పి మా గురువు గారు రంజిత్ తోఫీర్ గారు ప్రార్థన చేశారు. అదే విధంగా ఇప్పుడంతా కూడా మోసం మీదే ఉంది. ఖచ్చితంగా మోసపోయేవాడిదే తప్పు, మోసం చేసేవాడిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. అలాగే నేను కూడా ఈ ఐరామ్ మీడియా ద్వారా, నాగేంద్ర గారి ద్వారా నేను చెప్తున్నాను, నేను కూడా ఒక స్టూడియో పెడదాము, అంటే చాలా మందిని ఇంటర్వ్యూ తీసుకుందాము అని కూడా అనుకుంటున్నా. షూర్, సూపర్. దానికి గాను త్వరలో హిందూ సోదరి సోదరుల అభిప్రాయం, క్రైస్తవ సోదరి సోదరుల గారి అభిప్రాయం, సపోర్టు తీసుకొని ముందుకెళ్దాం.
సమాజానికి మనవంతుగా ఏదో ఒకటి మంచి పని చేద్దామనే ఆలోచన అయితే ఉంది. అది ఎప్పుడు జరుగుతుందని చెప్పలేము. చివరిగా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ దేశం నెంబర్ 1 అవ్వాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మనం అన్నదమ్ములుగా మిగులుతూ కష్టపడి చదువుకొని పైకి వచ్చి ఈ దేశాన్ని నెంబర్ 1గా చేయాలి. ఈ దేశమే ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి అనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోదీ గారి పాలనలో అది జరుగుతుంది. ఇప్పటికే మనం 4వ స్థానానికి వచ్చాం, 3వ స్థానం దగ్గరికి వచ్చాం. ఈ మార్పు ఇంతవరకు మనం చూడలేదు, జరిగింది. ఇప్పుడు మన అదృష్టవంతులు. ఇలాగే మోదీ గారి పాలనలో ముందుకు వెళ్దాం ఖచ్చితంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చేసినందుకు. రైట్ అండి. నన్ను పోలీసు వారు కూడా అభినందించారు. వాళ్ళ పేర్లు నేను బయట పెట్టను, చాలా మంది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే, జై శ్రీరామ్. చూశారు కదండి, కీప్ వాచింగ్ ఐరా మీడియా. అండ్ ఇలానే మరొక ఇంటర్వ్యూ వెరీ సూన్ రాబోతుంది. అది కూడా మన యాక్టర్ రాజు గారితో. అండ్ ఇంకా ఉన్నారు, వస్తారు. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.